పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో అసలు న్యాచురల్ గా గర్భం రాదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అది ఒక అపోహ మాత్రమే. వాళ్ళలో న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి సైకిల్స్ కొంతమందికి రెగ్యులర్ గా ఉంటాయి, కొంతమందికి రెగ్యులర్ గా కూడా ఉండొచ్చు. రెగ్యులర్ గా ఉన్న వాళ్ళలో మామూలుగా మనం అనుకునేది ఏంటంటే అండోత్పత్తి, అండం విడుదల అనేది 11వ రోజు నుంచి 16వ రోజు లోపల జరుగుతుంది అనేది. అయితే PCOS లో లేట్గా సైకిల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి లేట్గా అండం విడుదల కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి వారు నిరాశ పడకుండా 11వ రోజు నుంచి 25వ రోజు వరకు కూడా ప్రయత్నం చేయటం వల్ల న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావడం అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం. అట్లాగే PCOS అని తెలిసినాక దానికి అవసరమయ్యే సప్లిమెంట్స్ లైక్ మెట్ఫార్మిన్ కానీ, ఇనోసిటాల్స్, ఇవన్నీ ఇన్సులిన్ నిరోధకతకి ఉపయోగపడతాయి. అవన్నీ తీసుకుంటా ఎక్సర్సైజు, డైట్ ప్రాపర్గా ఇవన్నీ మేనేజ్ చేయటం వల్ల కూడా చాలాసార్లు ఏ ట్రీట్మెంట్ లేకుండానే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాన్ని మనం పెంచుకోవచ్చు.